రామచిలుక మరియు కుందేలు యొక్క చిన్న కథ తెలుసుకుందాం. బన్నీ మరియు కుందేలు చాలా కాలం నుంచి అడవిలో నివసిస్తూ ఉండేవారు. బన్నీ ఒక చెట్టు పైన గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. తనకు ఒక చిన్న బన్నీ కూడా. అలాగే ఒకరోజు బన్నీ తన బిడ్డ కోసము అడవిలోకి ఆహారానికి వెళ్ళసాగింది. తన బిడ్డకి రోజు ఆహారాన్ని తీసుకుని వస్తూ ఉండేది. దానితో ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వీరిద్దరిని చూసి కుందేలు చాలా సంతోషంగా ఉంటుండగా ఒక బాటసారి బట్టల కోసం అడవిలోకి వచ్చాడు. బన్నీ నివాసం ఉంటున్న చెట్టును నరకబోయాడు. గమనించిన కుందేలు చాలా బాధతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఎలాగైనా చిన్న బన్నీని కాపాడుకుంది. అయితే అతడు చెట్టును నరకబోయాడు. తను చెట్టును నరుకుతూ ఉన్నాడు. పైన గూటిలో చిన్న బన్నీ భయంతో కేకలు వేస్తూ ఉంది. ఒకసారి చెట్టును చాలా వేగవంతంగా నరకసాగాడు. చిన్న బన్నీ చాలా ఏడుస్తూ ఉంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను ఉన్నా నీకేం కాదు అని చెప్తున్న బన్నీ చాలా భయంతో గట్టిగా కేకలు వేస్తూ ఉంది. సున్నా కంగారు పడకు అంటుంది. గూటిలో ఉన్న చిన్న బన్నీ కింద పడిపోయి భయంతో చాలా గట్టిగా అరుస్తూ ఉంది. తన పైన చెట్టు పడిపోయింది. చిన్న బన్నీకి చాలా దెబ్బలు తగిలాయి. పాపం చాలా ఏడుస్తూ ఉంది. వాళ్ళమ్మ కూడా దగ్గర లేదు. గట్టిగా అరుస్తూ చాలా భయాందోళనకి వెళ్ళసాగింది. కింద పైన చెట్టు పడిపోయింది. చిన్న బన్నీకి ఎన్నో దెబ్బలు తగిలి లేవలేకుండా అయిపోయింది. తనను కాపాడే వాళ్ళు ఎవరూ లేరంటూ చాలా ఏడుస్తుంది. దగ్గరలో వాళ్ళమ్మ కూడా లేదు. నన్ను ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తూ కుందేలు వస్తున్నా కంగారు పడకు, నేనున్నాను, నీకేం కాదు అంటూ బన్నీ పడిపోయిన ప్రదేశాన్ని చూసి చాలా బాధపడింది. చిన్న బన్నీ కింద పడిపోయి దానిపైన చెట్టు యొక్క కొమ్మలు తనపై పడిపోవడంతో తను లేవలేకుండా చాలా రక్తాలు కార్చుకుంటూ చాలా ఏడుస్తుంది. కుందేలు మెల్లగా తన పైన పడినటువంటి కొమ్మలని ఒక్కొక్కటిగా తీయసాగింది. తో బన్నీకి కొంచెం ధైర్యం వచ్చింది. కుందేలు ఏమీ భయపడకు, నేనున్నాను నీకు అని చెప్పి చిన్న బన్నీని తన భుజాలపై పెట్టుకొని తన యొక్క దేశానికి తీసుకువెళ్ళసాగింది. అలా ఇద్దరు మార్గమధ్యంలో వెళ్తూ ఉన్నారు. అనుకున్నట్లుగానే కుందేలు నివసించే ప్రదేశం రానే వచ్చింది. కుందేలు చిన్న బంటికి పాపం తన రెక్కలకి అన్నింటికి ఫస్ట్ ఎయిడ్ చేయసాగింది. తనంతా తుడిచి క్లాత్ కట్టి శుభ్రం చేసి తనకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మలేదని భయపడకు, నీకు ఆహారం కోసం వెళ్ళింది, నేనున్నాను కదా నీకేం కాకుండా చూసుకోవడానికని చెప్పసాగింది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి తనని గట్టిగా హత్తుకుని చాలా బాధపడింది. నువ్వు లేకపోతే ఈరోజు నా బిడ్డని నేను కోల్పోయేదాన్ని అని చెప్పి కుందేలుకి కృతజ్ఞతలు చెప్పింది. బన్నీ తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్న బన్నీ తన తల్లి ఒడిలో చేరినందుకు చాలా సంతోషించింది.